ఆర్థికంగా అప్పులైపోయి అప్పులు తీర్చలేక వాళ్ళ పిల్లల్ని ఎవరన్నా బానిసలుగా అప్పు ఇచ్చినటువంటి వాడు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తే పూర్తిగా కుటుంబం చితికిపోకుండా పూర్తిగా లాస్ అయిపోకుండా ఉండాలని దేవుడు హితవత్సరం అంటే ఒక దాన్ని దేవుడు నిర్ణయించాడు. అంటే ప్రతి 50వ సంవత్సరమున నువ్వు ఏది తాకట్టు పెట్టినా నీ అవసరాలను బట్టి నీళ్ళను తాకట్టు పెట్టు, లేదా ఇంకేదైనా నువ్వు తాకట్టు పెట్టు, 50 సంవత్సరం వచ్చారు నువ్వు వెయిట్ చేస్తే చాలు, మరలా అంతా తిరిగి నీ చేతికి దేవుడు ఇచ్చేసేంత ఒక మంచి నియమమును దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు. జస్ట్ నిజంగా ఆలోచించిన ఒకసారి గవర్నమెంట్ కనుక ఈ రోజుల్లో ప్రపంచ దేశాలు కనుక ఆ రూల్ నిజంగా పాటిస్తే దేశంలో కరువు ఉండదు, పేదోడు ఆకలితో చచ్చిపోయేవాడు ఉండడు. దేవుడు ఎంత లోతుగా మనుషుల గురించి ఆలోచించుంటే ఆ రూల్ని పెట్టుకుని ఒకసారి ఆలోచించండి. అది బాగా డబ్బులో నచ్చకపోవచ్చు, అది ఆ రూలు. సో నీ దగ్గర 50 సంవత్సరాలు వారి యొక్క స్థలాన్ని తాకని దగ్గర పెట్టుకున్నావు, నువ్వు యూజ్ చేసుకుని లాభం పొందావు. 50 సంవత్సరాలు వచ్చిన నువ్వు తిరిగి ఇచ్చేయాల్సిందే వాళ్ళకి. 50 సంవత్సరాలు వచ్చేసరికి ప్రతి వారు విడుదల ప్రకటించాల్సిందే. దాన్ని హితవత్సరము అంటాం, బైబిల్ దేవుడు పిలుస్తున్నాడు. అంటే ఏంటి? విడుదల ప్రకటిస్తాడు. కుటుంబ సభ్యులు కానీ బానిసగా వెళ్ళిపోయిన వ్యక్తి కూడా ఏం చేయాలంటే ఆ 50వ సంవత్సరాలకు వెయిట్ చేయాలి. ఆ హితవత్సరం వచ్చినప్పుడు అందరూ రిలీజ్ చేస్తారు. స్థలాలే ఆస్తులు మనుషులు అన్నీ రిలీజ్ చేసేయాల్సిందే. అందరూ ఎవరింటికి వెళ్ళిపోవచ్చు, ఎవరు ఆస్తి వాళ్ళు తిరిగి వచ్చేస్తుంది. ఆ రూల్ కనుక పాటిస్తే కరువు అనేది బేసిక్గా ఉండదు. అందుకే చాలా సందర్భంలో ఇజ్రాయెల్ ప్రజలు అలా చేయనందుకు కూడా దేవుడు ఇజ్రాయెల్ ప్రజల గురించి కఠినంగా మాట్లాడే బైబిల్ మనం చూస్తాం. అంటే అర్థం ఏంటి? మనుషుల మీద పేదల పట్ల దేవునికి అంత ప్రేమ ఉంది. దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడా, మన లోటుపాట్ల బట్టి ఆలోచిస్తున్నాడంటే నేను బైబిల్ బట్టి నువ్వు డౌట్ పడాల్సిన పనే లేదు. దేవుడికి అంత మంచి మనసు ఉంది. దేవుడు ఒకసారి నిజంగా చూడండి, ఎంత జ్ఞానంగా దేవుడు ఆలోచిస్తే హితవత్సరం ప్రకటించుంటాడు. ఒకసారి ఆలోచించండి మీరు.